ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, ముఖ్యంగా సొంత వారిని. మనవాడు, మన ఊరివాడు, మన కులం అని నమ్మితే మోసపోక తప్పదు. పనితనం, సమర్థత, సామర్థ్యం కలవారికి బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది. నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు, నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. కష్టాలను తొలగించమని ప్రార్థించటం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తినివ్వమని ప్రార్థించటం మిన్న. ఓడిపోవటం అంటే కోల్పోవటం కాదు, నీలో తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించటం. భరించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడు, పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బతుకు. ఓటమి నీ తలరాత కాదు, గొప్ప ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటినే తలిచి శ్రమించు, నీ ఆశయంను సాధించు. ప్రజలు నీకు చాలా విషయాలు నిరాకరిస్తారు, కానీ మీరే ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకోవాలి. మీకు జీవితంలో తెలిసింది కేవలం 1 లేదా 1000 వంతు మాత్రమే. మీరు ఏ ఆశ లేకుండా వెళ్ళండి, ప్రతి వాటికి జార విడుచుకున్నదే. జీవితం అన్నది మిమ్ములను ఒక విషయానికి తయారు చేస్తున్నది. మౌనంగా ఉండే మొగాడితో జాగ్రత్త, అలాగే మొరగని కుక్కతో కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.